ఈరోజు మన చర్చకు స్వాగతం. మనం చూడబోయే పదాలు అభోర్, అబ్రప్ట్ మరియు ఎబ్రిడ్జ్. అవును, అబ్రిడ్జ్. సరే, మొదటి పదం తీసుకుందాం. అభోర్. దీని అర్థం తీవ్రంగా ద్వేషించటం. ఉదాహరణకి, నిజాయితీగల అధికారులు అవినీతిని అసహ్యించుకుంటారు. ఈ పదం వినడానికి చాలా బలంగా ఉంది కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఇది కేవలము ఇష్టం లేకపోవడం కాదు, అదొక గాఢమైన నైతిక అసహ్యమన్నమాట. నైతిక అసహ్యమా? అవును. ఇచ్చిన ఉదాహరణలో చూడండి. అవినీతి పట్ల ఒక వ్యక్తికి ఉండే బలమైన నైతిక వ్యతిరేకతను ఈ పదం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఇది ఒక అభిప్రాయం మాత్రమే కాదు. ఆదూ అస్సలు కాదు. ఇదొక నైతిక సరిహద్దును గీయడం లాంటిది. అర్థమైంది. సరే, ఈ తీవ్రమైన భావోద్వేగం నుండి మనం ఇప్పుడు మన రెండో పదానికి వెళ్దాం. అబ్రప్ట్. ఆకస్మికమైనది. అవును, ఆకస్మికమైనది లేదా ఊహించనిది. ఉదాహరణకు, ఈరోజు మార్కెట్లు ఆకస్మిక పతనాన్ని చూశాయి అంటే ఏదైనా హఠాత్తుగా జరిగిందని చెప్పడమేనా? కేవలం అది మాత్రమే కాదు. ఈ పదంలో ఒక ఆశ్చర్యం, ఒక దిగ్భ్రాంతి అనే భావన కూడా ముడిపడి ఉంటుంది. మార్కెట్ పతనం గురించిన ఉదాహరణ చాలా సరైనది. ఎందుకని? ఎందుకంటే అది ఎలాంటి ముందస్తు సూచన లేకుండా జరిగిన ఒక మార్పు. ఆ మార్పుకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి. అంటే ఒక కనెక్షన్ కట్ అయినట్టు, ఒక ప్రవాహం ఉన్నట్టుండి ఆగిపోయినట్టు. ఆ డిస్కనెక్షన్ అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఒక అబ్రప్ట్ సంఘటన గురించి మనకు తెలిసినప్పుడు దాన్ని తరచుగా అబ్రిడ్జ్ చేస్తారు, అంటే సంక్షిప్తీకరిస్తారు. అవును, మన మూడవ పదం. కరెక్ట్. ఉదాహరణకి, పరీక్ష కోసం ఆ పారాగ్రాఫ్ను సంక్షిప్తీకరించారు. ఇది చాలా ఆచరణాత్మకంగా అనిపిస్తోంది. నిజమే. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక విషయాన్ని సంక్షిప్తం చేయడానికి, దాని సారాంశాన్ని చెప్పడానికి మధ్య చాలా వ్యత్యాసముంది. అంటే అబ్రిడ్జ్ చేయడం వేరు, సమ్మరీ చెప్పడం వేరా? ఖచ్చితంగా. అబ్రిడ్జ్ చేయడం అంటే అసలు వచనం యొక్క శైలిని, దాని ప్రవాహాన్ని నిలుపుకుంటూనే దాని పొడవును తగ్గించడం. అంటే మూల రచయిత చెప్పాలనుకున్న భావాన్ని దెబ్బ తీయకూడదు అన్నమాట. అయితే ఈ పరీక్షల సందర్భం, ఆ సందర్భం సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయడంలో దీని ఆచరణాత్మక ఉపయోగాన్ని చూపిస్తుంది. అంతే. మొత్తానికి ఈ మూడు పదాలు అభోర్, అబ్రప్ట్, అబ్రిడ్జ్ పరిమాణంలో చిన్నవైనా వాటి అర్థాలు చాలా లోతైనవి.